3% కోట అమలు చేస్తామన్నారు మంత్రి నారా లోకేష్. రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించడానికే 3% స్పోర్ట్స్ కోటా అమలు చేయాలని నిర్ణయించినట్టు మంత్రి నారా లోకేష్ తెలిపారు. బ్రేకింగ్ బౌండరీస్ విత్ నారా లోకేష్ పేరిట భారత మహిళా క్రికెటర్లతో విశాఖలో శుక్రవారం నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ క్రీడలను ప్రోత్సహించడంలో సీఎం చంద్రబాబు నాయుడుకి ప్రత్యేకమైన చరిత్ర ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆఫ్రో ఏషియన్ గేమ్స్ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా గ్రామాన్ని కూడా ఆయన నిర్మించారు. ఆంధ్రప్రదేశ్లో రాబోయే 10 ఏళ్లలో క్రీడల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడతామని తెలిపారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు యోగాంధ్ర కార్యక్రమాన్ని ఉద్యమంలా నిర్వహించాం. గ్రాస్ రూట్ లెవెల్లో క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని తెలిపారు. అయితే క్రీడల్లో బాలికలను ప్రోత్సహించే విషయంలో తల్లిదండ్రుల మైండ్ సెట్లో మార్పు రావాల్సి ఉందని మంత్రి లోకేష్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికిప్పుడు క్రీడలను అభివృద్ధి చేయడానికి మౌలిక సదుపాయాలు, ప్లే గ్రౌండ్ల కొరత ఉంది. రాష్ట్రంలో 43,000 పాఠశాలలు ఉన్నా తగినంత మంది పీఈటీలు లేరు. ఈ పరిస్థితుల్లో ఒక్కసారిగా క్రీడారంగాన్ని మార్చడం కష్టతరమైన పని అన్నారు. విభిన్న నేపథ్యాల నుంచి వచ్చి ఈ స్థాయికి ఎదిగిన మీ ప్రయాణం అంత తేలికనేది కాదు. చాలా కాలం పాటు మహిళల క్రికెట్ను పురుషుల ఆటకు సెక్టార్గా మాత్రమే చూసేవారు. మీకు సరిపడా మీడియా కవరేజ్, సదుపాయాల కొరత, ప్రోత్సాహలేమి వంటి ఎన్నో సమస్యలను మహిళా క్రికెటర్లు ఎదుర్కొన్నారు. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మీ అసమాన ప్రతిభతో భారత క్రీడాభిమానులు తలెత్తుకునేలా చేశారని మంత్రి కొనియాడారు. గత వరల్డ్ కప్లో మీ ప్రదర్శన అద్భుతంగా ఉంది. మీ మ్యాచ్లకు అభిమానులు హర్షధ్వానాలతో మద్దతు తెలిపారు. ఈసారి కూడా మీ ప్రదర్శన మరింత మెరుగ్గా ఉంటుందని భావిస్తున్నా. మీరు పొందిన ఆసియా గేమ్స్ బంగారు పథకం 2027, ఐసీసీ అండర్-19 మహిళల T20 కప్ 2025, 7 సార్లు ఆసియా కప్ గెలవడం అద్భుతమైన విజయాలు మాత్రమే కాదు, అవి మీలో దాగి ఉన్న అద్వితీయమైన శక్తికి నిదర్శనమని మంత్రి లోకేష్ ప్రశంసించారు. లింగ అసమానతలను తొలగించేందుకు బీసీసీఐ చొరవ అభినందనీయం. మహిళా క్రికెటర్లకు పురుషులతో సమానంగా మ్యాచ్ ఫీజు, సమాన వేతన విధానాన్ని తీసుకొచ్చినందుకు బీసీసీఐకి అభినందనలు. జెండర్తో సంబంధం లేకుండా క్రికెటర్లను ప్రోత్సహించడంలో ఇదో కీలకమైన పరిణామం. అయితే ఇది ఆరంభం మాత్రమే. ప్రాథమిక స్థాయిలో సదుపాయాల మెరుగుదల, మహిళల క్రీడలకు ప్రోత్సాహం కల్పిస్తేనే బాలికల క్రీడాకారులు నెరవేరుతాయి. మేము మహిళా క్రీడాకారులను ప్రోత్సహించేందుకు స్కాలర్షిప్లు, వార్షిక కోచింగ్ క్యాంపులు, హాస్టల్ వసతి వంటి క్రియాశీలకమైన కార్యక్రమాలు చేపట్టాం. దీనివల్ల ప్రతిభ గల క్రీడాకారుణులకు ఉద్యోగ, విద్యా అవకాశాలు మరింత మెరుగవుతాయి. క్రీడాకారులకు ప్రయాణ భత్యం, పారా అథ్లెట్లు జిల్లా, రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహించడం ద్వారా అవకాశాలను మరింత విస్తరిస్తామని లోకేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహిళా క్రీడాకారులు రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి పలు సూచనలు చేశారు. టోర్నమెంట్లలో పాల్గొనే మహిళా క్రీడాకారులకు సులభతరమైన ప్రత్యేక పాఠ్యాంశాలు రూపొందించాలి. ఇంటర్ స్కూల్ నుంచి జాతీయ స్థాయి వరకు క్రీడల అభివృద్ధికి ప్రత్యేక ఎకోసిస్టమ్ కల్పించాలి. క్రీడలపై ఆసక్తి ఉన్న నిరుపేద క్రీడాకారులకు స్కాలర్షిప్లు, స్పోర్ట్స్ కిట్లు అందించాలి. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక స్పోర్ట్స్ క్యాంపులు నిర్వహించాలి. స్పోర్ట్స్ను కూడా ప్రత్యేక పాఠ్యాంశంగా చేర్చాలని కోరారు.